అవని కాఫీ తీసుకొచ్చి రాజేంద్ర ప్రసాద్కి ఇస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. ఇక తనని చూసిన అవని అయితే, గుడికి వెళ్తున్నారు అత్తయ్య, ఇదిగో కాఫీ తీసుకోండి అని ఇవ్వబోతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అవనితో ఏం మాట్లాడకుండా రాజేంద్ర ప్రసాద్తో, ఏమండి ఈరోజు కార్తీక మాసం చివరి రోజు, భార్యాభర్తలం ఇద్దరం వచ్చి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను, గుడికి వెళ్దాం పదండి అని చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్కి అవనితో ఎందుకు మాట్లాడలేదో అర్థం కాక, నాకు చెప్పిన సమాధానమే అవనికి ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, ఇక పార్వతి అయితే అదేం పట్టించుకోకుండా, టైం అవుతుంది వెళ్దాం పదండి అంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే సడన్గా వచ్చి, నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది పార్వతి, ఇలాంటివన్నీ ఉంటే నాకు ముందే చెప్పాలి కదా, ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు మీద మీటింగ్ ఉంది, నేను దాన్ని అటెండ్ అవ్వాలి అని చెప్తుంటాడు. ఇక అవని అయితే, మామయ్య గారికి పనుందన్నారు కదా అత్తయ్య, నన్ను తోడుగా రమ్మంటారా అని అడుగుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన అక్షయ్ అయితే, మీరు అమ్మతో కలిసి గుడికి వెళ్ళండి నాన్న అని చెప్తుంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, లేదు అక్షయ్, మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ చేసే సంజయ్ కుమార్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు, అందుకే నేను కూడా మీటింగ్కి వస్తానని చెప్తాడు. ఇక అక్షయ్ అయితే, లేదు నాన్న, మీరు ఎవరిని ఎలా కన్విన్స్ చేస్తారో నాకు బాగా తెలుసు, మీరు అమ్మతో కలిసి గుడికి వెళ్ళండి, ప్రాజెక్టు వస్తే వస్తుంది లేకపోతే పోతుంది, అమ్మ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్తుంటాడు. ఇక ఆ మాటతో పార్వతి అయితే ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతితో కలిసి గుడికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక పార్వతి అయితే పల్లవితో, నువ్వు కూడా రా పల్లవి, గుడికి వెళ్దామని పిలవడంతో ఇక పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ, అలాగే అత్తయ్య, మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానని తను చాలా సంతోషంగా పార్వతి భుజం చుట్టూ చేయి వేసి వెళ్తూ వెనక్కి తిరిగి అవనిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య కూడా గుడికి వస్తాననడంతో తనని కూడా తీసుకెళ్తారు. ఇక గుడికి వెళ్ళిన పార్వతి రాజేంద్ర ప్రసాద్ అభిషేకం అయిపోయిన తర్వాత గుడి బయట కూర్చొని ఉంటారు. ఇక ఆరాధ్య వాష్రూమ్కి వెళ్ళాలనడంతో ఇక పల్లవి తనని తీసుకొని వెళ్తుంది. ఇక పార్వతి బాధగా ఉండడం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే తనని అడుగుతుంటాడు. ఏమైంది పార్వతి, ఎందుకంత దిగులుగా ఉన్నావు, అయినా దేవుని ఏమని కోరుకున్నావు అని అడుగుతుంటాడు. ఇక పార్వతి అయితే, ఆ దేవుని నేను కోరుకునేది ఒక్కటేనండి, అక్షయ్ నాకు ఎప్పుడు దూరం కాకూడదు, అక్షయ్ నాకు సొంత కొడుకు కాదు అన్న సంగతి వాడికే కాదు ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం తెలియకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆరాధన తీసుకుని వస్తూ ఉన్న పల్లవి ఇదంతా వినేస్తూ ఉంటుంది. అసలు నిజం తెలుసుకున్న పల్లవి పార్వతి మనసుని ఏ విధంగా విరిచేస్తుంది, అక్షయ్ని అవనిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.